టాస్క్ చైర్మన్ గారు సారీ అక్క, ఉగాది ఈవెంట్ మంది 27th ఉంది కదా, 8 hours ఎలా అక్క? నేను మొన్న ఇండియా నుంచి వచ్చా అనుకున్న 8 hours మన వాళ్ళు ఏం చేస్తున్నారు అని. బట్ ఎజెండా చూసాను, ఇంట్రెస్టింగ్ ఉంది. కొంచెం 8 hours లెంత్ ఓవరాల్ అందరికి అనిపిస్తుంది. 8 hours అంటే మరి చూడు, ఇప్పుడు 12:30 స్టార్ట్ అవుతుంది కదా ఈవెంట్. అయిన తర్వాత ఫస్ట్ మన జ్యోతి ప్రజ్వలన, యాంకర్స్, ఫైర్ ఎగ్జిట్స్ అవి ఇవన్నీ చెప్తారు కదా. తర్వాత మన మా తెలుగు తల్లి సాంగ్ ఉంటుందా, ఇలా ఒక పిల్లలతో 3-4 పాటలు అయిన తర్వాత మనకు లంచ్ బ్రేక్ ఉంటుంది. నేను బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాను. శిరీష గారి వంటలతో లంచ్ బ్రేక్ 45 minutes 30 minutes ఉంటుంది, నాకు తెలియదు కరెక్ట్ గా. సో అది అయిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత మన కొత్త కమిటీ చేంజెస్ ఉంటాయి. మంచి ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. జైన్ నాకు బాగా ఎక్సైటింగ్ గా ఉంది. ఏంటంటే లైవ్ మ్యూజిక్ ఉందంట, బ్యాండ్ లైవ్ కాన్సర్ట్ లాగా ఒక చిన్న సైజ్ బ్యాండ్ కూడా ఉంది. దట్ ఇస్ సమ్ క్రియేటివ్ సొల్యూషన్ బై విజయ్ అని విన్నాను. లెట్స్ సీ. డీజే టీలు కాదు, డీజే లేకుండా లాస్ట్ లో టాస్ ఈవెంట్స్ చూస్తే అసలు అందరూ స్టేజ్ మీద కింద ఈ చైర్ల మీద వేసేస్తా ఉంటారు డాన్స్. సో జనరల్ సెక్రటరీ గారు ఏంటి ఇందాక ఇద్దరు మంచి డాన్స్ వేస్తున్నారు. నేను తెలుగు భాష లెక్క తమ్ముడు, నేను ఆడా ఉంటా ఈడా ఉంటా. ఎంటర్టైన్మెంట్ వర్క్. హలో శివ బ్రో, తొందర ఎందుకు? అంత వేలు ఉన్నాం కదా, వస్తున్నాం. సబర్ కా ఫల్ మీటా అక్క. ఇండియా నుంచి బాగా మొన్ననే వచ్చినట్టున్నారు. స్టిల్ మిస్సింగ్. ఓకే, మరి రేపు పొద్దున ఉగాది వస్తుంది కదా, గుర్తుందా? ఉగాది ఉంది కదా, అందుకని కొంచెం బెటర్ ఫీలింగ్ తో ఉన్నా. మళ్ళీ ఉగాది పచ్చడి, నేచర్ ఆర్గానిక్స్ డెకరేషన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీట్ అవుతాగా, బాగా ఎక్సైటింగ్ గా ఉన్నా. అన్నా ఏంటి మనం ముగ్గురు మంచి సన్నీలో బయట కూర్చోకుండా ఎక్కడికి వెళ్తున్నాం మనం? వీళ్ళందరూ ఎంజాయ్ అయ్యాను కానీ మనం మాత్రం మన ఉగాదికి ప్రీవెంట్ మీటింగ్ వెళ్తున్నాం, ఫేస్ టు ఫేస్. శివ బ్రో కైండ్లీ యాక్సెప్టెడ్ దట్ హీ విల్ బి హోస్టింగ్ ఇట్ టుడే. yes సో హలో బ్రో, ఒక్క